Brought to you by V-Guard. మేనిఫెస్టో మాకు పవిత్ర గ్రంథం. అందులో పొందుపరిచిన హామీల్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఇది సీఎం జగన్ పదే పదే చెప్పే మాట. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన 99% నెరవేర్చామని చెప్పే ఏపీ సీఎం ఈసారి మేనిఫెస్టోలో మరి ఇంకా ఎలాంటి హామీలు ఇస్తారనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. రెండు రోజులుగా విశాఖలో సీఎం జగన్ సోమవారం యాత్రకు బస్సు యాత్రకు విరామం. వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ. మేనిఫెస్టో రూపకల్పనపై వైసీపీ అధినేత సమాలోచనలు. నెల రోజుల నుంచి బస్సు యాత్రలతో జనంలోనే ఉంటున్నారు సీఎం జగన్. ప్రజలతో ఆయన మమేకమవుతున్నారు. వైసీపీ అధినేత ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆదివారం విశాఖలో రోడ్ షో నిర్వహించిన సీఎం జగన్ సోమవారం యాత్రకు బ్రేక్ ఇచ్చారు. కీలకమైన వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టి సారించారు ఆయన. ఇందుకోసం ఐపాక్ టీమ్ తో పాటు పార్టీ సీనియర్లతో చర్చించారు. ఫైనల్ గా మేనిఫెస్టోకు ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు పార్టీ నేతలతో చర్చించారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఇంకేం చేస్తాం అనే దానిపై మేనిఫెస్టో ద్వారా క్లారిటీ ఇవ్వనుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. ఆచరణ సాధ్యమయ్యే అంశాలనే మేనిఫెస్టోలో చేర్చాలని భావిస్తున్నారు. పలు జనాకర్షణ పథకాల హామీ పైన పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులను ఆకట్టుకోవడమే టార్గెట్ గా సరికొత్త పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు సమాచారం. ఇందుకోసం అమరావతి, హైదరాబాద్ లో కొంతమంది నిపుణులు, వ్యూహకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజల అవసరాలే ఎజెండాగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 25న నామినేషన్ వేయనున్న సీఎం జగన్ 26న మేనిఫెస్టో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ వాటిని అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ పథకాల అమలు గురించి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో ఈసారి వైఎస్ జగన్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Brought to you by V-Guard.